అది ఎవరి మీద అంటే యూకేకి సంబంధించిన యూకే ప్రధాని గురించి ప్రస్తావిస్తున్న సందర్భంలో ఆయన అన్న మాట ఏంటంటే, యాక్చువల్లీ దీని వెనకాల ఒక నేపథ్యం ఉంది. ఆయన అన్న మాట చెప్తాను ఫస్ట్. అసలు ఆయన అన్న మాట ఏంటంటే జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో చెప్పినటువంటి మాట ఏంటంటే, దిస్ ఈస్ నాట్ విన్స్టన్ చర్చిల్ దట్ వీఆర్ డీలింగ్ విత్. ఈ మాట అన్నాడు అనమాట. విన్స్టన్ చర్చిల్తో మనం ఏం డీల్ చేయట్లేదు అని. అంటే యూకే ప్రధాని కేర్ స్టార్మర్ని ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్య ఇది. కేర్ స్టార్మర్ అంటే యూకే విన్స్టన్ చర్చిల్ ఎవరో తెలుసు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆయన కీలకమైన పాత్ర వహించాడు యూకే ప్రధానిగా. అండ్ విన్స్టన్ చర్చిల్ అనేవాడే అసలు మొత్తానికి చెప్పాలంటే అమెరికాని యుద్ధంలోకి దింపినవాడు. ఓకే, అమెరికా యుద్ధంలోకి సెకండ్ వరల్డ్ వార్ లో రావడానికి విన్స్టన్ చర్చిలే కీలక పాత్ర వహించాడు. అండ్ విన్స్టన్ చర్చిల్ అనేవాడు జర్మనీని ఆపడం కోసం ఆయన అలైడ్ ఫోర్సెస్ ని ఫామ్ చేసిన విధానము, అందరూ కలిసి కొట్లాడిన విధానము, ఇవన్నీ మనకు తెలుసు. సో ఇప్పుడు ఇవాళ విన్స్టన్ చర్చిల్ తో మనం ఏం డీల్ చేయట్లేదు, మనం డీల్ చేస్తున్నది కేర్ స్టార్మర్ తో అనేది డొనాల్డ్ ట్రంప్ చాలా చిన్నదనే ఒక అంశం. రెండోది ఏంటంటే, ఎందుకు ఈ వ్యాఖ్య చేశాడు అని అంటే దానికి ఒక రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే, మొన్న జరిగినటువంటి అటాక్లో, మొన్న ఇరాన్ పైన చేసినటువంటి స్ట్రైక్స్లో ఇజ్రాయిల్ అమెరికా కలిసి స్ట్రైక్ చేశాయి. కానీ అమెరికా అంతకు ముందే యూకేని అడిగిందంట, యూకేని సపోర్ట్ చేయమని, సహకరించాలి అని చెప్పేసి అడిగితే యూకే దానికి నో చెప్పింది అనే వాదన ఇప్పుడు వచ్చింది తెరపైకి. సో యూకే దానికి అంగీకరించలేదు, ఇరాన్ పైన స్ట్రైక్స్ ని అంగీకరించ